నమస్తే పొలిటికల్ లైవ్స్కి స్వాగతం. ప్రతి వారంలాగానే జాతీయ అంతర్జాతీయ అంశాలపైన సవివరైనటువంటి విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడే పార్సారథి గారు ఉన్నారు. పార్సారథి గారు నమస్తే అండి. ఒకటి బంగ్లాదేశ్, మన పొరుగున్నటువంటి బంగ్లాదేశ్ రెండు అంశాలు అందులో ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్లో సడన్గా షేక్ హసీనా చైనాకు మధ్యలో నుంచి వచ్చేసింది. 2 రోజుల పర్యటనలో నుంచి 3 రోజుల పర్యటనలో 2 రోజుల నుంచి బయటకు వచ్చేసింది. వచ్చిన వెంటనే బంగ్లాదేశ్లో అల్లర్లు జరగడం, రిజర్వేషన్ల పేరిట అల్లర్లు జరగడం అనేటువంటిది ఎక్కడో కొంత ఏదో జరుగుతుందనేటువంటి విషయాన్ని చెప్తుంది. అసలు బంగ్లాదేశ్ అల్లర్లకి చైనా పర్యటనకి ఏం సంబంధం అని చెప్పుకోవచ్చు అంటారు? ఈ రెండు అంశాలు విడివిడిగానే ముందు మనం చూడాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్ళడానికి కారణం చైనా నుంచి కొంత నిధులు సేకరించాలన్న ఉద్దేశంతో ఆమె వెళ్ళారు. చైనా ముందు ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి, నాకు ఇంత నిధులు మీరు ఇవ్వడానికి సిద్ధం కండి అని. చైనా అంగీకరించిన చివరి నిమిషంలో చైనా అంత ఇవ్వడానికి ఒప్పుకోలేదు అనేది ఒక వార్త. సో దాంతో డిసప్పాయింట్ చెందిన ఆమె ఈ అల్లర్లని చూపిస్తూ వెంటనే తిరిగి వచ్చేసింది అనేది మనకి జరుగుతున్న చర్చ. ఇక ఈ అల్లర్ల విషయానికి వస్తే, ఈ అల్లర్లు 2018లో మొదలయ్యాయి. ఈరోజు కొత్తగా మొదలైన అల్లర్లు కాదు. 2018కి ముందు షేక్ హసీనా ప్రభుత్వం ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. ఆ సర్క్యులర్ ప్రకారం అప్పటికే 2018లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతూ యూనివర్సిటీ విద్యార్థులు మొట్టమొదట ఒక ఉద్యమం చేశారు దేశవ్యాప్తంగా. చేస్తే ఆ ఉద్యమానికి తలొగ్గి షేక్ హసీనా ప్రభుత్వం ఒక సర్క్యులర్, అంటే ఈ రిజర్వేషన్ల కోటాన్ని రేషనలైజ్ చేస్తూ ఆమె ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. అంటే రిజర్వేషన్లని విద్యార్థులు అడిగినట్లు పూర్తిగా ఎత్తివేయకుండా దాన్ని కొంత తగ్గిస్తూ 50%, మన భారతదేశంలో ఎలా అయితే సుప్రీంకోర్టు వ్యవహారం ఉందో అలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి అవకాశం ఇస్తూ మిగతా వాళ్ళకి ఒక లిమిట్ పెడుతూ తీసుకొచ్చారు. అయితే ఆ సర్క్యులర్ని 2018లో హైకోర్టు కొట్టేసింది. అంటే బంగ్లాదేశ్ అత్యున్నత కోర్టు కొట్టేవేసింది. అది రాజ్యాంగ విరుద్ధము, దాన్ని చేయాల్సిన పద్ధతి ఇది కాదు, ఏదో సాంకేతిక కారణాలు చూపిస్తూ కొట్టేసింది. కొట్టేసిన తర్వాత దాని మీద, అంటే దాంట్లో రిజర్వేషన్ల కోట మళ్ళా రెస్టోర్ అయింది. విద్యార్థులు కొంత ఆందోళన అటు ఇటుగా ఉన్నారు. అంటే అది రెస్టోర్ ఎలా చేయాలి ఏంటి, ఈ చర్చ 2018 నుంచి జరుగుతోంది. ఇటీవల కాలంలో మళ్ళా షేక్ హసీనా దాన్ని మొత్తాన్ని రేషనలైజ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు, ఆ రిజర్వేషన్ల కోటాన్ని. విద్యార్థులేమో మొత్తానికి వెత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు భారతదేశంలో లాగా బంగ్లాదేశ్ ముస్లిం దేశం కాబట్టి కులాలు ఇవి ఉండవు. అక్కడ వాళ్ళు రిజర్వేషన్ కల్పించే ప్రాతిపదిక 2 అంశాలు. ఒకటేమో అక్కడ వెనుకబడిన ప్రాంతాలు, అంటే కొండ ప్రాంతాలు, అక్కడ ఏవైతే తెగలు ఉంటాయో, ఇండిజినియస్ ట్రైబ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక రిజర్వేషన్ కల్పిస్తారు. వాళ్ళు కూడా ముస్లింలు అయినప్పటికీ కూడా. రెండవది, బంగ్లాదేశ్ ఉద్యమంలో పాల్గొని ఎవరైతే చనిపోయారో, అసూలు బాసారో వాళ్ళ యొక్క వారసులకి ఉద్యోగాలు కల్పిస్తారు కోటా సిస్టమ్ కింద. ఈ బంగ్లాదేశ్ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన కోటాలో చాలా మార్పులు జరిగాయి. ముందుగా ఆ కోటా ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రధాని ఎవరైతే ఇప్పుడు షేక్ హసీనా హస్బెండ్ ఉన్నాడో ఆయన ముందుగా దాన్ని ప్రవేశపెట్టినప్పుడు అసూలు బాసిన, అంటే ఆ యుద్ధంలో పాల్గొని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ కోటా అని ముందు చెప్పారు. ఒక 7-8 ఏళ్ళు గడిచేసరికి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ముసలివారు అయిపోవడం ఇది జరగడంతో అప్పుడు డిమాండ్ వచ్చిన దాని ప్రకారం ఏం జరిగిందంటే, వారి భార్యలకు కానీ వాళ్ళ వారసులు కాదు, భార్యల వరకు అంటే ఉద్యోగాలు అవకాశం ఉంటే ఇవ్వాలని ఆ కోటాను ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత భార్యలు కూడా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేశారు, అక్కడితో ఆపకుండా వాళ్ళ వారసులకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే ఒకసారి ఒక సౌకర్యం ఇస్తే దాన్ని విత్డ్రా చేయడం కష్టం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు వారసులు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. ఈ వారసులు కూడా తీసేయాలి లేదా దాన్ని తగ్గించాలి అనేది విద్యార్థుల డిమాండ్. అంటే మనం ఉన్న పరిస్థితిని నిశ్చితంగా చూస్తే
విద్యార్థులు మొత్తం 100% తీసేయాలని అంటున్నారు. 100% తీసేయాలంటున్నారు. ఈమె కొంత రేషనలైజ్ లేదా తీకపోయినా రేషనలైజ్ చేయాలి అనేది, మెరిటోరియస్ స్టూడెంట్స్కి అవకాశం ఉండాలి. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే రేషనలైజ్ చేసే ముందు మొత్తం ఒకవేళ నన్ను ఆ బంగ్లాదేశ్ ఉద్యమంలో వాళ్ళ రిజర్వేషన్లని తీసేయాలి మీరు కోరినట్లంటే మీరు రజాకారులుగా ఈరోజు ప్రవర్తిస్తున్నారన్న ఒక పదాన్ని వాడిందా. ఓకే. యాక్చువల్గా ఆ మొత్తం వ్యవహారంలో ఎక్కడనో ఒక చోట ఆమె ఆ రోజు ఎవరైతే వీరమరణం చెందారో వాళ్ళ కుటుంబాల్ని మనం గౌరవించకుండా చేస్తున్నామంటే మీరు రజాకారులకి మద్దతు పలుకుతున్నారన్న మాట ఆమె వాడింది. ఆ పదాన్ని పట్టుకొని ఈరోజు ఆ ఉద్యమం ఒక్కసారిగా బంగ్లాదేశ్ మొత్తం పాకిపోయింది. ఎందుకంటే ఏదో ట్రిగ్గర్ కావాలి, ఆ ట్రిగ్గర్కి మొత్తం ఇదే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం వ్యవహారం, ఆమె చైనా పర్యటనకి వెళ్ళారు, చైనా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వచ్చారు, చైనా పర్యటన విజయవంతం కాలేదనేది ఒకటి స్పష్టం. ఇక్కడ బంగ్లాదేశ్లో ఒక్కసారిగా సాధారణంగా యూనివర్సిటీల్లో ఉద్యమాలు జరుగుతాయి, మనం కూడా ఇక్కడ చాలా ఉద్యమాలు చూసాము. అది దేశవ్యాప్తంగా పాకాలి అంటే ఒక ప్రణాళిక, ఒక గ్రూపు, దానికి నిధులు ఇవన్నీ అందించే నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ ఈరోజు ఎంత బలంగా పనిచేసిందంటే ఒక్కసారిగా ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులందరూ హింసకి దిగిపోయారు. అది ఏకకాలంలో అంటే ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఈ మొత్తం వెనకాల చేరింది అనేది ఈరోజు స్పష్టంగా మనకి తెలుస్తోంది. నిధులు అందిస్తున్నారు, సహాయం అందిస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న బంగ్లాదేశ్కి కానీ మిగతా దేశాలకు కానీ ఒక్కసారిగా ఈ ఆందోళనలు ఒక రాజకీయ 2018 నుంచి అంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటి? ఈ అంశం మీద ఈరోజు ప్రపంచం ఆసక్తిగా మొత్తం వ్యవహారాన్ని విశ్లేషిస్తోంది. ఇక్కడ ఆ విశ్లేషణ మనం మిగతా దేశాల్లో ఇప్పుడు పాలస్తీనా మీద జరుగుతున్న ఉద్యమము, అమెరికాలో కానీ ఇవన్నీ కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ కారణంగానే ఇవన్నీ ఆ స్థాయిలో బ్రిటన్లో జరిగే నిరసనలు కానీ ఇవన్నీ జరిగాయని మనకు అర్థమవుతుంది. ఈరోజు బంగ్లాదేశ్లో ఈ స్థాయిలో జరుగుతున్న ఈ నిరసనల వెనక ఎంత హింసాత్మకంగా మారిపోయి 100 మంది చనిపోయారు విద్యార్థులు. ఎక్కువనే అంటే చెప్పడం తక్కువ చెప్తున్నారు. సో ఆ స్థాయికి చేర్చింది ఎవరు? ఆ దేశాన్ని ఆ స్థాయికి చేర్చి డీస్టెబిలైజ్ చేయాలని ఎవరు చూస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ స్థాయిలో ఒక్కసారిగా ఆగ్రహం రావడానికి కారణం ఎవరు? ఒకటి స్థానిక రాజకీయవేత్తలు. ఎందుకంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. అది ఒక ఫ్యాక్టర్. అయితే వాళ్ళు చాలా వీకెండ్ స్టేట్ లో ఉన్నారు ఆ ప్రతిపక్ష పార్టీ. అటువంటి పార్టీకి ఒక్కసారిగా ఇంత మద్దతు ఎట్లొస్తుంది? వాళ్ళు ఇట్లా చేయగలుగుతున్నారంటే ఇది స్థానికంగా ఉన్న రాజకీయ పక్షాల వ్యవహారం కాదు. ఈ మొత్తం వ్యవహారం వెనక ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పాలస్తీనా పేరుతో స్వేచ్ఛ సొసైటీ పేరుతో జరుగుతున్నాయో అవి ఉండే అనుమానం ఈరోజు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో 3-4 కూటముల మీద అనుమానం ఉంది. ఒకటి, ముస్లింలు ఎవరైతే అతివాద ముస్లింలు ఉన్నారో ఆ ముస్లింలు ఈరోజు అక్కడ ఏదో ఒక రూపంలో పట్టు సంపాదించుకొని విదేశీ నిధులు కావచ్చు, వాళ్ళకి పాకిస్తాన్ ఈరోజు గల్ఫ్ నుంచి వస్తున్న మద్దతు కావచ్చు, ఈ అతివాద ముస్లింలు ఒకళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారని. ఎందుకంటే షేక్ హసీనా ఈ అతివాద ముస్లింలకి ఏ రోజు మద్దతు పలకలేదు. రెండవది, భారత్ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని షేక్ హసీనాని బలహీనపడేలా చేస్తే ఏదైతే షేక్ హసీనా నరేంద్ర మోడీ మధ్య కెమిస్ట్రీ ఉందో, ఎన్నో మంచి పనులకు కారణమవుతుందో, ఆ షేక్ హసీనానే లేకుండా ఉంటే భారత్తో మనం ఈ సంబంధాలు ఇది కావు. సో భారత్ వ్యతిరేక శక్తులు అంటే ఇక్కడ రెండింటిని గమనిస్తూ ఉన్నారు. అంటే 2 పేర్లు ప్రధానంగా బయటకు వస్తున్నాయి. ఒకటి, చైనా పాకిస్తాన్ నెక్సస్ ఏదైతే ఉందో భారత్ను బలహీనపరచడానికి, అది ఎప్పటి నుంచో బంగ్లాదేశ్లో యాక్టివ్గా ఉంది. బంగ్లాదేశ్లో ఒక పోర్టును తీసుకోవాలని చూస్తోంది. రోహింగ్యాల ఇష్యూ వెనకాల కూడా ఈ లెఫ్ట్ చైనా పాకిస్తాన్ యాక్సెస్ ఉంది. అమెరికా కూడా కొంత ఈ మొత్తం వ్యవహారంలో ప్రవేశించింది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందన్న ఒక వార్త కూడా ఇక్కడ వస్తోంది. అమెరికా అంటే ఇక్కడ
సోకాల్డ్ డెమోక్రటిక్ పార్టీ నెట్వర్క్ ఏదైతే పాలస్తీనాకు అనుకూలంగానో లేదా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిందో ఆ డెమోక్రటిక్ పార్టీ నెట్వర్క్ కొంత, ఎందుకంటే ఈ డెమోక్రటిక్ పార్టీ నెట్వర్క్ ఓపెన్ సొసైటీ నెట్వర్క్లో భాగం. జార్జ్ సోరోస్ ఇవన్నీ, ఈ లిబరలిజం, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా. సో అది కూడా ఈరోజు బంగ్లాదేశ్ అల్లర్లని అడ్డం పెట్టుకుని భారత్ని ఇబ్బంది, ఎందుకంటే భారత్ ఈరోజు చాలా స్పష్టంగా నేను నా నేషన్ ఫస్ట్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవడైతే నేషన్ ఫస్ట్ అంటాడో వాడిని ఏదర్, ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతుంది, మోడీని చంపుతాం, మోడీని తరుముతాం, మోడీని ఇది చేస్తాం, ట్రంప్ మీద దాడి చేసాం, ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతుందో చాలా తీవ్రంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ నేషన్ ఫస్ట్ అనే నినాదం ప్రపంచంలో ఉండకూడదు అన్నది. సో ఆ దిశగా కూడా అమెరికా ఇంటెలిజెన్స్ కానీ అమెరికన్ వర్గాలు ఏవైతే ఈ వర్గాలు ఉన్నాయో అవి కూడా ఈరోజు బంగ్లాదేశ్లో సక్రియంగా పనిచేస్తున్నాయి అనేది ఇంకొక వాదన. అంటే ఈ భారత్ వ్యతిరేక గ్రూప్ సంబంధం బలపడకుండా చేయాలనేది భారత్ని స్టెబిలైజ్. అంటే ఒకవైపు ముస్లింల్లో ఉన్న అతివాదులు, వీళ్ళకు కూడా భారత్ వీకెండ్ కావడమే అవసరం. రెండో వైపు అటు చైనా, పాకిస్తాన్, మూడో వైపు చైనాతో సంబంధం లేకుండా అమెరికా కూడా భారత్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం. ఇవన్నీ కూడా ఈరోజు బంగ్లాదేశ్లో ఒక్కసారిగా ఈ స్థాయిలో అగ్గి రాజుకోవడానికి కారణం అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అనుమానాలే, రాబోయే రోజుల్లో మనకి, ఎందుకంటే మీకు అక్కడ అగ్గిలేందే పొగరాదు అన్నట్లు ఈ అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాల్ని భారతదేశం నిశ్చితంగా గమనిస్తోంది. భారతదేశం ఒక స్టాండ్ ఏదైతే తీసుకుందో ఈ వ్యవహారాలతో మాకు సంబంధం లేదు, ఇది అంతర్గత వ్యవహారం, అది ఆ ప్రభుత్వం చూసుకుంటుంది, మా విద్యార్థుల వరకు మేము ఎవరైతే ఇక్కడికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం తప్ప అక్కడ మేము దీన్ని. కానీ అదే సమయంలో భారతదేశం మొత్తం జరుగుతున్న వ్యవహారాన్ని, ఎందుకంటే గతంలో ఇలాంటి అంతర్యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బంది పడింది భారతదేశం. ఆ రోజు భారత్కే వాళ్ళు వలస వస్తారు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీన్ని మేజర్ చెప్పాల్సింది, అసలు మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఇప్పటికే దాదాపుగా 1 కోటి మందికి పైగా పాకిస్తాన్ బంగ్లాదేశీలు భారతదేశంలో ఉన్నారు, కోటికి పైగా. ఆ వలస వచ్చే ప్రమాదం ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ ఇంకొక సమస్య భారతదేశానికి, అక్కడ జరిగే అల్లర్లకి మద్దతుగా అప్పుడే భారతదేశంలో ఉద్యమాలు మొదలవుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో AIDSO పేరు మీద ఆల్రెడీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అక్కడ విద్యార్థులకి మద్దతుగా. ఇది నెమ్మదిగా ఢిల్లీలో కూడా చిన్నగా జరుగుతున్నాయి. సో మళ్ళీ ఇది ఒక మొత్తం నెట్వర్క్ భారతదేశంలో కూడా. ఈ మొత్తం నెట్వర్క్ లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రియం అయిపోతారు, అది భారతదేశానికి కూడా ఇబ్బంది. సో భారత్ నిశ్చితంగా ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తుంది. అసలు కారణాలు ఎవరు, కారకులు ఎవరు, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు. ఇప్పటికే భారతదేశం ఈ విషయంలో షేక్ హసీనాకు ఓపెన్గా కాకపోయినా కొంతమేర తన ఇంటెలిజెన్స్ షేర్ చేయడం కానీ ఇంకోటి కానీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బహిర్గతంగా వీళ్ళు మాట్లాడకపోయినా కూడా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నారు, గమనిస్తూ చేస్తున్నారు. గమనించకపోతే భారత్కి ఇబ్బంది. ఈ విషయంలో అదేదో అంతర్గత వ్యవహారం అని మనం పట్టించుకోకుండా ఉంటే మాత్రం అది ఇబ్బంది. భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని గమనించాలి, తగిన చర్యలు తీసుకోవాలి, బోర్డర్ మేనేజ్మెంట్ పటిష్టం చేయాలి. ఇవన్నీ తీసుకుంటేనే అసలు నిజాలు బయటకు వచ్చేంత వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే ఇక్కడ కూడా దానికి మద్దతుగా, ఎందుకంటే పాలస్తీనాకు మద్దతుగానే ఈరోజు నిన్న మొహరం పొజిషన్స్ కాశ్మీర్లో జరిగింది, ఎక్కడ జరిగినా కూడా పాలస్తీనా జెండాలు కనిపించాయి, రేపు 7 జెండాలు కూడా కనిపించడం ప్రారంభం అవుతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం భారతదేశం మీద ఉంది. భారత ప్రజలకు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్లో చాలా చోట్ల ఈరోజు అటు రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీయులు కావచ్చు ఉన్నారు. వాళ్ళని ISI వినియోగించుకుంటోంది ఎప్పటి నుంచో. వాళ్ళు చాలామంది ISI స్లీపర్ సెల్స్గా ఉన్నారు. సో ఇవి అన్నీ కలగలిపి భారత్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారతదేశం మీద, భారతీయ బలగాల మీద, భద్రతా వ్యవస్థల మీద, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ మీద ఉంటుంది. ఇటు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఏదైతే డబ్బులు చైనా బంగ్లాదేశ్కు సాయం చేస్తా అన్న కాడికి చేయలేదు, 250 మిలియన్లు ఏమో అని అంటున్నారు, అది 100 మిలియన్లు కుదించబడింది. అది నచ్చక షేక్ హసీనా బయటకు వచ్చింది.
ఆ కోపం మీద అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు మన చేతిలోంచి బయటికి పోతుందేమో అనేటువంటి భయంతో చైనా వెంటనే అల్లర్లు చేసింది అనేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. దానికి కొన్ని చైనా ఎప్పటి నుంచో మన చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్న కొంత అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. మాల్దీవులు, అంతకుముందు శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్షేని అడ్డం పెట్టుకుని అటనం బెట్ట ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్టుని తన చేతిలో పెట్టుకుని అక్కడ ఇంటెలిజెన్స్ అదే చైనీస్ కమ్యూనికేషన్ వెజల్స్ని ఇంటెలిజెన్స్ కోసం పెట్టడము, అట్లనే బంగ్లాదేశ్లో ఒక పోర్టుని తీసుకోవడం, మయన్మార్లో ఒక పోర్టుని తీసుకునే ప్రయత్నం చేయడం, భూటాన్ మీద ఆ తర్వాత నీకు ఇటు ఆఫ్రికాలో 1-2 చోట్ల పోర్టుల్ని తన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం, ఆ పోర్టులకి ఆర్థిక సహాయం పేరుతో ఆ పోర్టుల్ని మేము నిర్మిస్తామని దాంట్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇది చైనా చాలా కాలంగా చేస్తోంది. చాలా కాలంగా చేస్తుందన్న విషయం భారతదేశానికి తెలుసు. చైనా ఎందుకు చేయాల్సి వస్తుందంటే చైనాకు కావాల్సిన పెట్రోల్ ఈ దిశగా పోవాలి, భారత్తో తనకి మిత్రత్వం లేదు, భారత్ ఏ రోజు దలుచుకుంటే ఆ రోజు చైనాకు పెట్రోల్ పోకుండా అడ్డుకోగలదు, అది చైనాకు తెలుసు. భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది చైనాకి తెలుసు. తన వీక్నెస్ ఏమిటి, తనకి ప్రధానమైన వీక్నెస్ ఈ మార్గాన్ని కానీ భారత్ అడ్డుకుంటే తనకి పెట్రోల్ రాదు. ఎందుకంటే పూర్తిగా గల్ఫ్ నుంచే చైనాకు పెట్రోల్ వెళ్ళాలి. దీనికి ప్రత్యామ్నాయంగా చాలా చేయాలని చైనా ప్రయత్నిస్తోంది, కానీ చైనాకి వీలు కావట్లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు పెట్టింది, ఆ డబ్బుల వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదు, ఈ దేశాలు తిరిగి చెల్లిస్తాయన్న నమ్మకం లేదు. అయినా కూడా పెట్రోల్ కోసం చైనా చాలా కష్టపడుతోంది. కానీ చైనా తీసుకుంటున్న కొన్ని దుందుడుకు చర్యల కారణంగా ఏమవుతుంది, దక్షిణ చైనాలో చేస్తున్న చర్యల కారణంగా ఏదైతే పెట్రోల్ మార్గం ఉందో ఆ దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అటు వియత్నాం కావచ్చు, అటు మలేషియా కావచ్చు, ఇటు కంబోడియా కావచ్చు, ఇవన్నీ కూడా పైకి మిత్రత్వం ఉన్న పెద్ద దేశం కాబట్టి లోన చైనా మీద ఆగ్రహంతో ఉన్నాయి, రోజు దాడులు జరుగుతున్నాయి. సో ఇంత చేస్తున్నా చైనాకి ఫలితం దక్కడం లేదు. ఆ విషయం చైనాకి అర్థమవుతోంది, దాన్ని ఈ దేశాలు కూడా అర్థం చేసుకున్నాయి. అర్థం చేసుకుని నువ్వు ఇస్తావా లేదా, లేదంటే నీకెందుకు ఉపయోగపడాలి. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. మారిషస్ అధ్యక్షుడు, మాల్దీవుల అధ్యక్షుడు ఎన్ని మాట్లాడినా వాడిని మళ్ళా పిలిచారు. నీకు ఎన్ని డబ్బులు కావాలి, 400 కోట్లు, ఎదుగో డబ్బులు తీసుకోబో, 40 కోట్లు తీసుకోబో, గ్రాంటీని ఐడిగా ఇస్తాం, నువ్వు తిరిగి చెల్లించబడలే, అక్కడ మా సైనికుల్ని తీసేస్తాం, తెల్ల దుస్తులు వేసి మా వాళ్ళని కూర్చోబెడతాం. ఈరోజు అక్కడ ఉన్నది ఆ ఎయిర్ క్రాఫ్ట్ని మిలిటరీలో ట్రైన్ అయిన వాళ్ళు తప్ప సివిలియన్స్ ఆపరేట్ చేయలేరు. సో ఇప్పుడు ఏంటి, ఆ డ్రెస్ తీసేసి సివిలియన్ డ్రెస్ లో కూర్చోబెట్టారు. దాన్ని ఏం ప్రశ్నించడంలో ఎవడు అడుగుతాడు, అది ఆ మాల్దీవుల అధ్యక్షుడికి తెలుసు, మనకే తెలుసు. ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశం తెలివిగా అడ్డుకుంటోంది, ఒక దృఢ నిశ్చయంతో అడ్డుకుంటోంది. పివి నరసింహారావు హయాం నుంచి ఇది మొదలైనప్పటికీ మధ్యలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో చేరిన వామపక్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా పివి నరసింహారావు ఏదైతే చర్య తీసుకున్నాడో దాన్ని నరేంద్ర మోడీ తూచా తప్పకుండా పటిష్టపరిచేశాడు. ఇజ్రాయెల్తో కానీ, లుక్ ఈస్ట్ పాలసీ, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా దేశాలతో కానీ, కొరియాతో కానీ, జపాన్తో కానీ, అటు ఆస్ట్రేలియాతో కానీ, అక్కడ రష్యా వరకు మొత్తం చైనా చుట్టూ ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో అన్నిటితో మంచి సంబంధాలు పివి నరసింహారావు పెట్టుకోవాలని నిర్ణయించి లుక్ ఈస్ట్ పాలసీ చేశాడో నరేంద్ర మోడీ పటిష్టం చేశాడు. ఇక్కడ ఆయన కాంగ్రెస్, ఆయన బీజేపీగా దేశ ప్రయోజనాలు ఎవరు చేసినా కూడా వాళ్ళని మనం అభినందించాలి, అది పివి నరసింహారావుని అభినందించాలి. ఇజ్రాయెల్తో సంబంధాలు ఈరోజు నరేంద్ర మోడీ ఆ రోజు పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాన్ని పటిష్టపరిచి దుబాయ్లో, అబుదాబీలో దేవాలయం కట్టగలిగాము, అబుదాబీతో మంచుకున్నాం, అట్లనే ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తున్నాం. ఈరోజు బహిరంగ రహస్యమే, హమాస్ మీద జరుగుతున్న పోరులో మన ఆయుధాలు వెళ్తున్నాయి అనేది బహిరంగ రహస్యమే. ఇక్కడ ఏమీ దాచిపెట్టే ఇది లేదు, కాగితాల మీద చూపించకపోయినా అందరికీ తెలుసు. సో ఒక రకంగా అటు ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తూ అబుదాబీలో గుడి కట్టగలిగిన సామర్థ్యం ఈరోజు భారతదేశం, నిజంగా భారతదేశం యొక్క దౌత్యవేత్తల్ని, దౌత్య నీతిని, దాన్ని మద్దతిస్తున్న నరేంద్ర మోడీని మనం మెచ్చుకోవాలి. సో ఈ విషయంలో చైనాకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని కాకపోతే ఏమవుతుందంటే ఆయా దేశాల్లో అంతర్గత రాజకీయాల కారణంగా వచ్చే ప్రతి అవకాశాన్ని ఈ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఉపయోగించుకోవాలని చూసినప్పుడు ఇటువంటి బంగ్లాదేశ్లో లాంటి పరిస్థితులు వస్తాయి. వాటిల్ని భారతదేశం ఎలా ఒక పెద్దన్నలాగా,
ఒక పెద్ద మిత్రుడిలాగా చక్కదిద్దగలదనే దాని మీదనే ఈరోజు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇంతవరకు భారతదేశం చక్కగా వ్యవహరించింది, ఈ విషయంలో కూడా జాగరూకతతో చక్కగా వ్యవహరిస్తుందనే అనుకున్నాం. అదొకటి బంగ్లాదేశ్